డివిజన్ ఆఫ్ ఎ డెసిమల్ నెంబర్ బై అనదర్ డెసిమల్ నెంబర్. సో ఇక్కడ 2 డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు డివైడ్ దిస్. డెసిమల్ చేసే ముందు ఫస్ట్ we will remove these points on both sides. 885.5 divided with 0.15. First remove the points. సో ఇక్కడ 885. సో డెసిమల్ని రిమూవ్ చేస్తే 1 డెసిమల్ డినామినేటర్లో యాడ్ అవుతుంది. సో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఓన్లీ 1 నెంబర్. సో యాడ్ ఓన్లీ 1 0. నెక్స్ట్ డివైడ్ యాజ్ ఇట్ ఈస్. సో 0.15. సో పాయింట్ రిమూవ్ చేస్తే మనకి డినామినేటర్లో 1 యాడ్ అవుతుంది. సో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్. సో యాడ్ 2 zeros ఇన్ ద డినామినేటర్. నెక్స్ట్ 885/10. సో ఈ డివైడెడ్ ఏమవుతుంది? ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ అయిపోయాయి కాబట్టి డివైడెడ్ విల్ బి మల్టిప్లికేషన్. అండ్ ఇక్కడ న్యూమరేటర్ ఏమవుతుంది? డినామినేటర్లోకి వస్తుంది అండ్ డినామినేటర్ న్యూమరేటర్లోకి వెళ్తుంది. సో డినామినేటర్ ఇస్ 100, న్యూమరేటర్లోకి వెళ్తుంది అండ్ న్యూమరేటర్ ఇస్ 15, అది డినామినేటర్లోకి వస్తుంది. ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే చేయండి. హియర్ 1 0 క్యాన్సిల్, 1 0. ఇన్ 5 table we can cancel 3 times and 2 times. 3 table also we can cancel 3 table 1 times and 295 times. Now multiply 295 with 2. So our answer is 590. సో ఏం చేసామండి, మనం ముందు పాయింట్ రిమూవ్ చేసాం. సో పాయింట్ ఇక్కడ రిమూవ్ చేస్తే ఆఫ్టర్ 1 నెంబర్ ఉంది కాబట్టి ఓన్లీ 1 0 వస్తుంది డినామినేటర్లో. ఇక్కడ పాయింట్ రిమూవ్ చేసిన తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros వస్తాయి. సో డివిజన్ ఏమవుతుంది? ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు ఇట్ విల్ బి మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు న్యూమరేటర్ విల్ బి డినామినేటర్ అండ్ డినామినేటర్ విల్ బి న్యూమరేటర్. సో క్యాన్సిలేషన్స్ చేస్తే అవర్ ఆన్సర్ ఇస్ 590.